అయితే ఇక్కడ ఇంకొక డెవలప్మెంట్ ఉంది టీఆర్ఎస్ పార్టీలో నిన్న. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిత్వం కోసం వరంగల్ పార్టీకి రిజైన్ చేసినటువంటి తాటికొండ రాజయ్య ఆశిస్తే తాటికొండ రాజయ్యని పిలిచారు. ఇక్కడికి ఫామ్ హౌస్ ఆయన అలవాటు ప్రకారం ఫామ్ హౌస్కి పిలిచారు. ఫామ్ హౌస్కి వెళ్తూ దారిలో ఆగి కేసీఆర్కి ఫోన్ చేసి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తేనే వస్తాను అని చెప్పారు. అంటే రాజయ్య ఫోన్లో వాట్సాప్ స్టేటస్లో మొత్తం గత 3-4 రోజులుగా కేసీఆర్ ఫోటోలు, కేసీఆర్ తోటి ఆయనకు ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించిన ఫోటోలే ఉన్నాయి. కానీ నిన్నటి నుంచి అది వాట్సాప్ స్టేటస్ అంతా ఖాళీగా ఉన్నాయి. వాట్సాప్ స్టేటస్లు ఏం పెట్టట్లేదు రాజయ్య గారు. రాజయ్య గారికి సంబంధించినటువంటి ఈ అంశంలో క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే రాజయ్య అభ్యర్థిత్వం ఆశించారు, అభ్యర్థిగా ప్రకటిస్తేనే వస్తా అన్నట్టున్నారు. అది కేసీఆర్కి ఇట్లాంటి వైఖరులు నచ్చవు కాబట్టి ఆయన మనోభావం దెబ్బతిని మీకు గుర్తుండాలి. రాజయ్య ఇదే పరిస్థితిలో వరంగల్లో కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం గురించి కేసీఆర్ కంటే ముందు, కేసీఆర్ ఉన్న సభలో దానికంటే ముందు ప్రకటించిన కారణంగా మంత్రి పదవి కోల్పోయాడు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన మంత్రి పదవి కోల్పోవడానికి ప్రధాన ఆరోపణ ఏంటి? కేసీఆర్ ప్రకటించాల్సినటువంటి వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి ఆ అంశాన్ని రాజయ్య అన్న మా నియోజకవర్గం, మా జిల్లాలో ఇది ప్రకటిస్తే బాగుంటుంది అని అన్నారు. కాబట్టి ఆ కారణంగానే కేసీఆర్ మనోభావాలు దెబ్బతిని ఆయన రాజీనామా చేయించారు అనేటటువంటి అంశాలు, అంటే ఆయనని పదవి నుంచి తొలగించారనే అంశాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. అవును. మరోవర్ ఇప్పుడున్న ప్రచారం ఏంటంటే కేసీఆర్ కు ఉన్నటువంటి ఆ వైఖరి కారణంగానే ఈ రోజు చాలా మంది బీఆర్ఎస్ నేతలు చెప్పా చేయకుండా బయటకు వెళ్ళిపోతున్నారు. అది ఎక్కువగా కాంగ్రెస్ ఆ కారణంగానే ఆయన రాజయ్య విషయంలో కాస్త ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన రెండో ఆలోచనలోకి వెళ్ళారు అనేటటువంటిది ప్రధాన ఆలోచన. దానికి సుధీర్ కుమార్ అనేటటువంటి హనుమకొండ జడ్పీ చైర్మన్ని డిసైడ్ చేశారు. హనుమకొండ జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ కుమార్ మొదటి నుంచి ఆ పార్టీలో కార్యకర్తగా ఉన్నారు. కార్యకర్త స్థాయి నుంచి జడ్పీ చైర్మన్గా ఎదిగినటువంటి పరిస్థితి. ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. కడియం కావ్య ఎక్స్ టీఆర్ఎస్ఏ, అరూర్ రమేష్ ఎక్స్ టీఆర్ఎస్ఏ కాదు, టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆయన కూడా అదే పార్టీ కాబట్టి 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచే ఉండటం ఒకటి మాట్లాడుకోవాల్సినటువంటి విషయం.